వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. వైసీపీ నేతలను లోకేష్ నిజంగానే డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి టైటిల్ పెట్టాను. అంశం గురించే మనం మాట్లాడదాం. గత 2 రోజులుగా ఏదైతే ఈ డైలాగ్, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అనే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అది లోకేష్ నోట్లోంచి వచ్చిన మాట. అది నిజంగానే లోకేష్ ఎంత ఎవల్యూట్ అయ్యారు, రాజకీయంగా ఎంత పరిణతి సాధించారు అనేది అతను పనితీరే నిదర్శనం అనుకోవాలి. ఈ రోజున నిన్న ఏదైతే లేటెస్ట్ ఒక డెవలప్మెంట్, AMCA అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఫ్లైట్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ కంపెనీ, అది ఏదైతే 5th జనరేషన్ ఫ్లైట్ జెట్స్ అనమాట. మనం చూస్తే దాన్ని స్టెల్త్ ఫ్లైట్ జెట్స్ అంటాం, ఎందుకంటే ఏ రాడార్ కు చెక్కకుండా వెళ్తాయి కాబట్టి దాని స్టెల్త్ అంటే రహస్యం, అట్లా దాన్ని మాట్లాడుతూ ఉంటాం, దాన్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇప్పటికే రష్యా, అమెరికా లాంటి చోట్ల మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. సో ఆ ఫ్లైట్ జెట్ కంపెనీని మొట్టమొదటిసారి మన దేశంలో, అది కూడా అనంతపురంలో నిన్న కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగింది. లోకేష్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అటెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే లోకేష్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఏదైతే గతంలో కరుణేలైన అనంతపురంలో చంద్రబాబు నాయుడు కియా కార్లను తీసుకొచ్చాడు. సో అట్ ద సేమ్ టైం ఈ రోజు చూస్తే దేశానికి తలమానికమైన ఫ్లైట్ జెట్స్, 5th జనరేషన్ ఫ్లైట్ జెట్స్ కంపెనీని తీసుకొచ్చారు. అది దట్ ఈస్ ద విజన్ అబౌట్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే లోకేష్ కేవలం సబ్జెక్ట్ గురించి, లేకపోతే AMCA గురించి మాట్లాడితే సో యాజ్ యూజువల్ గా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ మాట్లాడినట్టు మాత్రమే చూసేవాళ్ళు. కానీ లోకేష్ ఇటీవల ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆ ఇష్యూ ఏంటి, అక్కడ ఏదైనా గూగుల్ శంకుస్థాపన జరుగుతుంటే దాని గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా నిన్న AMCలో అయినా సరే, ఏర్పాట్లో అయినా సరే, ఆయన అదే విధంగా ఏదైతే కొంత సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం అబ్జర్వ్ చేస్తే లోకేష్ ఎక్కడికి వెళ్ళినా, అది ప్రభుత్వం తరపున అధికారిక పర్యటన అయినా సరే, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసే విషయంలో మాత్రం ఆయన ఎక్కడ కూడా వదిలిపెట్టట్లేదు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూనే తమ ప్రభుత్వం ఏం చేస్తుంది, తామేం చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది బాగా అతను మాట్లాడుతున్న మాటలు కొన్ని, ఆ డైలాగ్స్ కానీ కొంత నిజంగానే బాగా పేలుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఇలాంటి డైలాగులతోనే డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో అలాంటిది లోకేష్ తన వైపు నుంచి, తన నుంచి ఇది సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ ఉన్నాయి అతను మాట్లాడుతున్న కొన్ని డైలాగ్స్ మనం చూసాం. కొన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో మనం చూస్తే లోకేష్ ఫ్లైట్లో దిగుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు ఫ్లైట్ ఖర్చులు అంటే సామాన్యమా, ప్రభుత్వ ఖర్చులు పెట్టి ఫ్లైట్లో తిరుగుతాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అతను శ్రీలంక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు విమర్శించడం జరిగింది. ఆ రోజు రాయలసీమ స్లాంగ్లో లోకేష్ కౌంటర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ దుడ్డు నాదే, ఆ ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్కి పెట్టుకున్న డబ్బులు నావే, నీకేంటి అన్న అభ్యంతరం అని చెప్పి, కావాలంటే అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడే క్రమంలో దాని మీదే, నేను మళ్ళీ ఫైనల్ మ్యాచ్ కూడా వెళ్ళబోతున్నాను, ఇండియా కనుక ఫైనల్కి వస్తే నేను వెళ్తున్నాను తప్పకుండా, సో జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్ నా డబ్బులతోనే వేస్తాను కావాలండి అని చెప్పి మళ్ళీ అసెంబ్లీ వేదికగా కూడా మాట్లాడడం జరిగింది. ఇది చాలా వైరల్ అయింది. లోకేష్ ఇచ్చిన రివర్స్ పంచ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి, సో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఈ అంశంలో డిఫెన్స్లో పడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఫ్లైట్లు వాడాడు, తాడేపల్లి నుంచి తెనాలికి కూడా వాడాడు, ఈ అంశాన్ని చాలా సోషల్ మీడియా కానీ ఆయన పద్ధతులు కానీ వైరల్ చేశారు. కానీ బట్ లోకేష్ ఇచ్చిన ఆ పంచ్ ఏదైతే ఉందో అది నిజంగా పర్ఫెక్ట్గా యాప్ట్గా పేలింది ఆ పంచి. అందుకే లోకేష్ అట్లా టైమ్లీ వేస్తున్న పంచ్లైనా కావచ్చు, మాట్లాడుతున్న విధానంతో అందరూ కూడా లోకేష్ ఇట్లా వచ్చినప్పుడు, ఏదైనా ప్రోగ్రాంలో వచ్చినప్పుడు నిజంగా ఏదో ఒక పంచ్ ఉంటుంది లోకేష్ మాటలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎక్కడైతే లోకేష్ మాట్లాడడం రాదని ఎగతాళి చేశారో, ఎమ్మెల్యేలకి ఎంపీలకి తేడా తెలియదని మాట్లాడే హేళన చేశారో, అలాంటి చోటే లోకేష్ ఈరోజు ఎవల్యూట్ అయ్యాడు. ఆయన మాట్లాడే విధానంలో కానీ, ఆయనకి స్క్రిప్ట్ ఇస్తా ఉన్నారా, ఆయనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారనేది పక్కన పెడితే, ఈరోజు ఆయన మాట్లాడుతున్న కొన్ని డైలాగ్స్ బాగా పేలుతూ ఉన్నాయి. మనం చూసాం మొన్న ఈ మధ్య గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కూడా వైజాగ్ వేదికగా, ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా పాల్గొన్నారు, కేంద్ర మంత్రులు కూడా, అశ్విని వైష్ణవ్ లాంటి వాళ్ళు. ఆ రోజు లోకేష్ కూడా అక్కడి నుంచి మాట్లాడుతూ, మాది జీ అంటే మాది గూగుల్ పార్టీ, అదేమో గొడ్డలి పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం జరిగింది. నిజానికి చాలామంది తప్పుపట్టారు ఏంటంటే, అది అత్యున్నత వేదిక కదా, గూగుల్కి డేటా సెంటర్ అంత ప్రతిష్టాత్మకమైన సంస్థకు అక్కడ శంకుస్థాపన జరుగుతూ ఉంటే కార్యాలయాల కోసం, లోకేష్ అక్కడ రాజకీయ విపన్యాసం ఎలా చేస్తారు అని చెప్పేసి చాలామంది కార్నర్ చేశారు. కానీ లోకేష్ తమ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసే క్రమంలో వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అని సంబోధించారు. దానికి వైఎస్ఆర్సీపీ నిజంగానే ఉలికి పడింది. సో చాలా సీరియస్గా లోకేష్ నాయుడు, గుడివాడ అమర్నాథ్ మొదలుకొని ఆ పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన సోషల్ మీడియా కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా అని నిజంగానే వాళ్ళకి రోషం వచ్చింది. ఎందుకంటే ఈరోజు జీఫర్ అంటే మేము గూగుల్ తీసుకొచ్చాం, బట్ వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ, గొడ్డలు తీసుకొచ్చిందని మాట్లాడిన తర్వాత నిజంగా వైఎస్ఆర్సీపీకి అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. అందుకే అలాంటి
కొన్ని కీ పాయింట్స్ లోకేష్ చాలా షార్ట్ స్పాన్తో కీ పాయింట్స్ కొడతా ఉన్నారు. సో అవన్నీ కూడా నిజంగానే పేలుతూ ఉన్నాయి. అందుకే లోకేష్ ఎక్కడన్నా స్పీచ్ ఇస్తా ఉన్నా, లోకేష్ ఎక్కడికన్నా వెళ్ళినా, పార్టీ మీటింగ్స్ అయినా, ఇంకెక్కడైనా మీడియా కవరేజ్ ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి అందుకే అతని వైపు నుంచి ఒక పంచ్ డైలాగ్స్ కోసం క్యాడర్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో పార్టీ క్యాడర్ లోకేష్ స్పీచ్ గురించి, అతని డైలాగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీలో, కేవలం టీడీపీలోనే కాదు, వైఎస్ఆర్సీపీ కూడా ఆ స్థాయిలో లోకేష్ ఈరోజు అతను మాట్లాడుతున్న డైలాగులు చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే మనం చూసాం, గతంలో లోకేష్ కేవలం వైఎస్ఆర్సీపీకే కాదు, గూగుల్ ఏ డేటా సెంటర్ విషయంలో విమర్శలు వస్తూ ఉంటే ఎక్కడికి ఎన్డీఏ కారణంగానే వెళ్ళింది, మోడీ కారణంగానే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వెళ్ళింది అని చెప్పి కర్ణాటక మంత్రులు కానీ, తమిళనాడు మంత్రులు కానీ ఆరోపణలు చేస్తే, ఆ రోజు విమర్శిస్తే, గూగుల్ ఏదైతే ఎంచుకుంది వైజాగ్ని అని మాట్లాడారు. ఈ ఘాటు గూగుల్ ఏపీకి వచ్చిన ఘాటు అటు పక్కనున్న రాష్ట్రాలకు కూడా తగులుతుందని చెప్పి వాళ్ళ మీద కూడా పంచులు వేయడం జరిగింది. అతన్ని ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు, ఐటీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కర్ణాటక ఐటీ మంత్రులు కానీ, డీకే శివకుమార్ లాంటి వాళ్ళు టార్గెట్ చేస్తే, వాళ్ళకు కూడా మీరు ముందు నన్ను టార్గెట్ చేయడం వ్యక్తిగతంగా పక్కన పెట్టి మీ రోడ్లు సరిగ్గా వేయడం మీద, మీ ఎమ్యూనిటీస్ మీద మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పేసి చాలా చురుకులు అందించే ప్రయత్నం చేశారు. ఇవి కూడా చాలా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో వైఎస్ఆర్సీపీ విషయంలో కూడా ఆయన అదే పందా కొనసాగిస్తున్నారు, అదే వేదికైనా సరే. అయితే గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది ఏంటంటే, గతంలో మేము చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు సభలు పెట్టి అమ్మఒడి లాంటి కార్యక్రమాలు పెట్టుకొని, ఆ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే మీరు టార్గెట్ చేశారు. ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో లోకేష్ టార్గెట్ చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు కదా, దీన్ని ఖండించాలి కదా అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భార్యల గురించి, పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి పిల్లల గురించి ఇవన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ లోకేష్ మాట్లాడుతుంది అంత సెన్సిటివ్ అంశం అని నేను అనుకోవట్లే ఇది ఆయన మాట్లాడిన మాటలు. అదేవిధంగా నిన్న చూస్తే లోకేష్ ఇంకొక కీలక అంశం మాట్లాడారు. మాట్లాడే క్రమంలోనే ఏఎంసీఏ ఓపెనింగ్లో మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను. సో అంటే తన మాటలు వినడానికో, తను ఏదైనా మాట్లాడితే దాన్ని క్యాచ్ చేయడానికో అటు సోషల్ మీడియా కానీ, లేకపోతే తన పార్టీ క్యాడర్ కానీ రెడీగా ఉంది, తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను ఫీల్ అవుతున్నారు. అందుకే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అంటూనే కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది ఆయన. మనం చూసాం, ఏదైతే కరువు సీమలో కియా కార్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు, ఆ గతంలో అదే కరువు సీమలో ఈరోజు 14 సీట్స్ ఇస్తే అనంతపురం 14 సీట్స్తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మేము రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ లాంటి వాటితోని, అదేవిధంగా గతంలో కియా కార్లతోని మేము ఇప్పుడు ఏదైతే ఏఎంసీఏ లాంటి వాటితోని మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను డిసప్పాయింట్ చేయను అనే ఒక డైలాగ్ ద్వారా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. లోకేష్ చెప్పిన ఒక్క మాట ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.